హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం శాంతి పర్వంలో భాగంగా నారద మహర్షికి సుఖ మహర్షికి మధ్య జరిగినటువంటి సంవాదం గురించి తెలుసుకుందాం. సుఖ మహర్షి నారద మహర్షి వింటూ ఉండగా వేద పఠనం చేశారు. దానికి మెచ్చి నీకేం వరం కావాలో కోరుకో అని అడిగారు నారద మహర్షి. సుఖ మహర్షి నారద మహర్షిని ఈ విధంగా అడిగారు. నారద మహర్షి, ఈ లోకంలో పుట్టిన వారికి హితమగునది ఏది తెలియచేయండి అని. దానికి సమాధానంగా నారద మహర్షి ఈ విధంగా చెప్పసాగారు. కుమారా, పూర్వము సనత్ కుమారుడు మునీశ్వరులకు చెప్పిన మాటలే నేను నీకు చెప్తాను. సత్యవాక్ పరిపాలనే తపస్సు. మనం నేర్చుకున్న విద్య మన కన్ను వంటిది. త్యాగమే సుఖదాయకము. కోరికలే దుఃఖహేతువులు. మానవుడు ఇహలోక బంధముల్లో చిక్కుకుంటే ఈ జన్మలో కాదు కదా, పై జన్మలో కూడా అతనికి ముక్తి లభించదు. తరచి చూడగా కామము, క్రోధము ముక్తి మార్గమునకు శత్రువులు. ఈ రెండింటినీ విడిచిపెడితే సంసారము అనునది రూపం లేకుండా పోతుంది. ముక్తి సాధించడానికి మరో మార్గం ఎందుకు? ఇతరుల నుండి ఏమీ స్వీకరించకపోవడం, సమస్తమైన కర్మములను త్యాగం చేయడం అనేవి ఆచరిస్తే పండితునికి ఎలాంటి దుఃఖము కలగదు, మోక్షం సిద్ధిస్తుంది. అసలు ఇతరులతో మాట్లాడకపోవడం, చూడకపోవడం, తాకకపోవడం, వారికి దూరంగా ఉండడం ముక్తికి మార్గములు. అహింసా వ్రతం పాటిస్తూ ఇంద్రియములను నిగ్రహించుకొని నిరాశకు, చపలత్వమునకు లోను కాకుండా ఉన్నవానికి ముక్తి కరతాళమాలకం. ఇవి సనత్ కుమారుడు మునులకు చెప్పిన మాటల సారాంశము. అదియును కాక మానవుడు, భార్య, బిడ్డలు, బంధుమిత్రులు వీరు మోజులో పడితే ఊబులో పడ్డ ఏనుగు మాదిరి కొట్టుకుంటూ ఉంటాడు, కానీ వెలుపలికి రాలేడు. నిరంతర భోగముల్లో మునిగి తేలేవాడు వలలో చిక్కుకున్న జింక వలె గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు. ధర్మము, అధర్మము, సత్యము, అసత్యము వీటి రెండిటిని విడిచిపెట్టాలి. అది ఎలా సాధ్యపడుతుందంటే అహింసను పాటిస్తే అధర్మం విడిచిపెట్టవచ్చు. అలాగే మనం ఏ పని సంకల్పించకుండా ఉంటే ధర్మాన్ని కూడా విడిచిపెట్టవచ్చు. బుద్ధిని ఉపయోగించి సత్యమును, అసత్యమును రెండిటినీ వదిలిపెట్టవచ్చు. ఆత్మ సాక్షాత్కారం పొందితే బుద్ధితో పని ఉండదు. మన దైనందిక కార్యముల్లో శోకము, భయము కలుగుతూ ఉంటాయి. పండితుడైన వాడు వాటిని పట్టించుకొనడు. ఎందుకంటే అవి వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి. కుమారా, ఈ పంచభూతములు, దశ ఇంద్రియములు, మనస్సు, బుద్ధి వీటన్నిటినీ మూటగట్టినట్టు ఉన్న ఈ శరీరం కోసం తాపత్రయం ఎందుకు? భార్య బిడ్డలకు, బంధుమిత్రులకు, ఊరిలో జనానికి కలిగిన బాధలకు మనం చింతించడం ఎందుకు అని పలికారు నారద మహర్షి. ఆ మాటలతో సుఖ మహర్షికి పూర్తి వైరాగ్యం కలిగింది. నారద మహర్షిని చూచి, ఓ మహర్షి, నీ వాక్కులతో నాకు జ్ఞానోదయం అయింది. నా మనస్సులో ఉన్న సందేహములన్నీ తొలగిపోయాయి. ఆ సూర్య భగవాని దయ వలన యోగ సిద్ధి పొందుతాను, సమస్తము త్యజిస్తాను అని పలికారు. ఇది మనకి మహాభారతం శాంతి పర్వం షష్ఠ ఆశ్వాసంలో భాగంగా నారద మహర్షికి సుఖ మహర్షికి మధ్య జరిగినటువంటి సంవాదము. మూలం
మహాభారతం తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.